అనకాపల్లి గౌరపాలెంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం అతి ప్రసిద్ధిగాంచినది, అలాగే పురాతనమైనటువంటిది. సింహాచలం సత్యనారాయణ స్వామి దేవస్థానం తర్వాత మరి ఇక్కడ ఈ ప్రాంతంలో మళ్ళీ ఆ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం ఉన్నది కేవలం అనకాపల్లి గౌరపాలెం ప్రాంతంలోనే. మరి ఈ దేవాలయంలో కూడా మరి సింహాచలంలో ఏ విధమైనటువంటి కైంకర్యాలు జరుగుతాయో, కార్యక్రమాలు జరుగుతాయో అవన్నీ కూడా నిత్యం ఇక్కడ ఈ కార్యక్రమాలని ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నారు. అలాగే మా మల్ల రామచంద్రరావు ఈ ఆధ్వర్యంలో వాళ్ళ సతీమణి వారి ఆధ్వర్యంలో నిత్యం కూడా ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా యథావిధిగా ఈ నిత్య కార్యక్రమాలు జరుపుతూ ఉన్నారు. అందులో భాగంగానే మరి ఈ సంవత్సరం కూడా ముఖ్యంగా వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారు అనగానే చందనోత్సవం ప్రతి ఒక్కరికి కూడా మరి ఆ స్వామివారి దర్శనం చేసుకోవాలనేటువంటి ఆశ ఉంటుంది. మరి అటువంటి చందనోత్సవం ఈవేళ మే 10వ తారీఖు ఈ సంవత్సరం రావడం, మరి దానిలో భాగంగానే ఇది తెల్లవారి నుంచి కూడా ఇక్కడ కార్యక్రమాలు మొదలై ఉదయం 2:30 నుంచి కూడా మరి 4 గంటల నుంచి కూడా చందనోత్సవ రూపంలో స్వామివారి దర్శనానికి ఇక్కడ భక్తులందరికీ కూడా అవకాశం కల్పించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ఏప్రిల్ 19వ తారీఖున మరి స్వామివారి తిరుకల్యాణ మహోత్సవం పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని కూడా ఇక్కడ ఈ దేవాలయంలో జరపడానికి నిర్ణయించడం జరిగింది. మరి ఈ దేవాలయంలో ఆ తిరుకల్యాణ మహోత్సవానికి కూడా ఇక్కడ ప్రజలందరూ కూడా మరి పూర్తి స్థాయిలో ఇక్కడ విచ్చేసి స్వామివారి ఆశీస్సులు పొందగోరుచున్నాం. ఎందువల్లంటే ఇక్కడ ఉన్నటువంటి రూరల్ ప్రాంతంలో, అనకాపల్లి జిల్లా రూరల్ ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా మరి సింహాచలం కొండపైకి వెళ్ళడం అనేటువంటిది కొద్ది కష్టతరమైనటువంటి పని కాబట్టి వాళ్ళందరూ కూడా ఇక్కడ ఈ స్థానికంగా ఉండేటువంటి ఇక్కడ శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో మరి స్వామివారి అలా చందన రూపంలో ఉండేటువంటి స్వామివారిని మే 10వ తారీఖున దర్శనం చేసుకోవచ్చు. అలాగే తిరుకల్యాణ మహోత్సవం కూడా ఏప్రిల్ 19వ తారీఖున కూడా పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాలు కూడా తప్పకుండా అందరూ భాగస్వాములయ్యి స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరుతా ఉన్నాం. అలాగే ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరు కూడా అనకాపల్లి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సురక్షితంగా సుభిక్షంగా మరి ఈ వడగాల్పులు దెబ్బ తగలకుండా పూర్తి స్థాయిలో అందరూ సంతోషంగా సుఖంగా ఉండాలనేటువంటిది స్వామివారిని మరి నిత్యం కూడా ఇక్కడ కోరుకునే విధంగా పూజలు నిత్యం జరుగుతూ ఉన్నాయి. కాబట్టి తప్పకుండా ఈ కార్యక్రమాల్లో భాగస్వాములయ్యి స్వామివారి ఆశీస్సులు పొందమని కోరుచున్నాం.